ఓ ప్రభువా, జీవనదాయకమైన ఆహారమును స్వీకరించి మేము మా సోదరుడు కూచిపూడి జార్జి గారి నిమిత్తమై నిన్ను అర్థించుచున్నాము. తన జీవిత కాలములో నీ నిత్య నిబంధనలో భాగస్థుడైన ఆయన క్రీస్తునందు నిత్య విశ్రాంతిని పొంది కలకాలము ఆనందించునుగాక. ప్రభువా, ఈనాటి దివ్య బలి పూజలో నీ యొక్క కృపను దీవెనను దయచేయమని వేడుకుంటూ, ఇదిగో కూచిపూడి జార్జి గారిని, కొవ్వలి యేసుపాదం గారిని, కూచిపూడి అమృతరావు గారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుంటూ ఉండగా, మా యొక్క ప్రార్థనను ఆలకించి నీ సన్నిధానంలో చేర్చుకోమని, నీ యొక్క కృపల ద్వారా వారిని పరలోక రాజ్యములో నిన్ను స్తుతించే భాగ్యమును, కృపను వారి యొక్క కుటుంబ సభ్యులకు, విచ్చేసినటువంటి బంధుమిత్రులకు ఓదార్పును దయచేయమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో నుందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిన్న ప్రార్థన అక్కడ చేయబడతా ఉంటుంది. తర్వాత మరి తీసుకొని